ఈ రోజు జనాల దగ్గర దేని కొరువు లేదు. అందరి దగ్గర దాదాపు ఉన్నాయి. ఉండోది ఇల్లు ఉంది, 3 పూటలు తింటుంది. బైక్ అయితే అందరి దగ్గర ఉంది. ఉచ్చిపోయినోడు, పుచ్చిపోయినోడు, పచ్చిపోయినోడు అందరి దగ్గర బైకులు ఉన్నాయి, కార్లు కూడా ఉన్నాయి. కానీ లేని విషయం ఏంటి? ఆనందం లేదు. లేనప్పుడు అనిపిస్తుంది జాబ్ ఉంటే ఆనందం ఉంటుండే, అన్ని వస్తాయి అనుకో. మంచి జాబ్ వస్తుంది, మంచి భార్య, మంచి పిల్లలు, బంగారం, వస్తు అన్ని వచ్చేస్తుంది. ఆనందం కూడా వస్తుండొచ్చు, సంతృప్తి మాత్రం లేదు. ఆనందానికి సంతృప్తి లేకపోతే నువ్వు ఇల్లు కట్టుకొని మంచి బంగ్లా తయారు చేసుకొని మంచి బెడ్రూమ్ తయారు చేసుకొని మంచి బెడ్ కొనొచ్చు, మంచి పరుపు కొనొచ్చు, ఏసీ పెట్టుకోవచ్చు. కానీ నిద్ర రాకపోతే ఏమవుతుంది? మంచి కిచెన్ ఏర్పాటు చేసుకున్నావు, నిండరింపున్నావు కిచెన్లో, మంచి మంచి వంటకాలు అనడానికి మంచి భార్య తెచ్చుకున్నావు, లేక పని మంచి పెట్టుకున్నావు, ఆమె అండి పెట్టి అన్ని పెట్టింది, డైనింగ్ టేబుల్ ఫుల్ డెకరేట్ చేసి పెట్టింది అన్ని రకాల వంటకాలతో. కానీ ఆకలి లేకపోతే ఏం చేస్తుంది? పర్చేజ్ చేయొచ్చా? నిద్రను పర్చేజ్ చేయొచ్చా? సంతృప్తిని పర్చేజ్ చేయొచ్చా? ఎందుకంటే ఆనందం లేకపోవడము కారణం ఏమిటి? ఈర్ష. నువ్వు ఇల్లు కట్టుకున్నావు, కానీ పక్క పొన్నుడు నీకంటే ఒక అంతరం పైలే పట్టిండు, నీకంటే మంచి ఎలివేషన్ ఉంది, నీకంటే మంచి డిజైన్ ఉంది. ఏమైంది? ఆనందం పటాపంచలు అయిపోయింది. కారు కొనుక్కున్నావు అని ఆనందం వచ్చింది, కానీ నీ పక్క పొన్నుడు హైబ్రిడ్ మంచి ఫస్ట్ క్లాస్ ఇన్నోవా క్రిస్టా వేసుకుని అదే మారుతి 800 ఉంది. ఏమైంది? కథం. ఏంది? ఆనందం ఎందుకు లేదు? ఈర్ష. మరి సంతృప్తి ఎందుకు లేదు? మరి లోభం ఉంది. ఎస్పెషల్లీ ఆడోళ్ళు వాళ్ళ ఇంట్లో కిచెన్లోకి వెళ్తే వందల సామాన్లు, ఇవి కొందాం, అవి కొందాం, అవి కొందాం, అవి కొందాం. కొన్న తర్వాత ఒక్కసారి వాడచ్చు. ఇడ్లీలు చేస్తా, దోశలు చేస్తా, దోశ ప్యాన్ కొను, ఇడ్లీ ప్యాన్ కొను. పెళ్ళైన తర్వాత 5 మర్చిపోతే ఒకరు ఇడ్లీ చేయొచ్చు. ఆ పాత్ర మీద పడింది, అటుకు మీద మూలకేసింది, మళ్ళీ ఎండ ముట్టింది లేదు, చేయలేదు, కావాలి. ఎందుకు? పక్క పొన్నది మొన్న ఇడ్లీ చేసింది, నేను చెయ్యను. అది దోశ వేసుకుని నేను దోశ వేసుకోనా? కనుకనే ఫస్ట్ విషయము, ఏదన్నా వస్తువు మన హృదయంలో మన మనసులో వచ్చినప్పుడు నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అనే కోరికలు రావడము సహజమే, న్యాచురల్. కానీ ఫస్ట్ ప్రశ్న ఏమేయాల్సింది? ఇది నాకు అవసరమా? ఈ జీవితంలో ఈ ఒక్క ప్రశ్న నేర్చుకున్నారా, హ్యాపీ ఉంటారు, ఎన్నో పైసలు సేవ్ అవుతాయి. అందుకనే ఇక్కడ ఈ ఆదివారం ప్రేమ కార్యక్రమం ఇస్కాన్ మందిరం నీకు ఏమిస్తుంది? కృష్ణ భక్తి ఏమిస్తుంది? ఆనందానికి సంతృప్తి ఇస్తుంది. మిగతా అడిగి పోతే చెప్తుండొచ్చు, ఇది చేయరు, అది చేయరు, ఇవత్తాయి, అవెత్తి ఉండొచ్చు, లేదంటే లేను. ఈ పూజలు చేయరు, ఈ పునస్కారం చేయరు, ఈ తపాలు, ఈ వ్రతాలు దేనికోసం? వస్తు విషయాల కోసం. పెళ్ళి అయితే లేదు, సరే 8 శుక్రవారాలు ఈ పూజ చేయు. పెళ్ళి అయితే అమ్మాయి వస్తుంది, కానీ మళ్ళీ ఎంత సతాస్తుందో పంతులు అయితే చేయలేడతాడు. నువ్వు అమ్మాయిని అడిగినావు, అమ్మాయి పొందే మార్గం చూపెట్టినా, దాని తర్వాత అది నీ బుర్ర నెత్తి నీ చుక్కలు పరిష్కారం అంటాడు. సంతృప్తి ఇంకా ఆనందము నువ్వు డబ్బుతోని పొందలేవు, ఏ దేవతల పూజతో, ఏ నవగ్రహాలతో పొందలేవు. పొందేది విధానము, మార్గం కేవలము కృష్ణ భక్తి ఉంది. ఇంకా కృష్ణ భక్తిలో మార్గం ఏముంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కనుకనే హరే కృష్ణ మాత్రం జపం చేస్తే మీ హృదయంలోకి వెళ్ళే ఈ లోభము, ఈర్ష్య బయట పడుతుంది.